హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం డోపమైన్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. డోపమైన్ అంటే మనలో ఆశ, ప్రేరణ కలిగించే ఒక కెమికల్. బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ ప్లెజర్ హార్మోన్. ఇది మన బ్రెయిన్ ఎక్కువ రిలీజ్ చేస్తే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం, చాలా ఎక్కువ పనులు చేస్తుంటాం. తక్కువ రిలీజ్ చేస్తే ఇదే. అలాగే ఒక పని చేస్తున్నప్పుడు కానీ, పని చేయాలనుకున్నప్పుడు కానీ మనలో ఒక ఆనందం, ఆ ఉత్సాహం అనేటటువంటిది కలిగితేనే బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది, లేకపోతే చేయదు. కాకపోతే దాన్నే మనము ఇది ఒక రివార్డ్ థియరీగా పనిచేస్తుంటుంది. న్యాచురల్ రివార్డ్, ఎక్స్పెక్టెడ్ రివార్డ్, అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్. ఈ ప్లెజర్ని ఎక్కువ మనం ఆశించి, ఎక్కువ కావాలనుకుని మనము ఆ బైపాస్ చేసి ఆ న్యాచురల్ డోపమైన్ కాకుండా డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల మనకు వచ్చే ప్లెజర్కి మనం బానిసలైపోయి మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. మన బ్రెయిన్ ఎక్కువ డోపమైన్ రిలీజ్ చేసినా ప్రమాదమే, అసలు చేయకపోయినా ప్రమాదమే. ఇటువంటి ప్రమాదాన్ని కనుక త్వరగా నివారించకపోతే మన లైఫ్ కొలాప్స్. ఈ ప్రమాదాన్ని ఎలా అరికట్టాలన్నదే డోపమైన్ డిటాక్స్. డిటాక్స్ అంటే టాక్సిక్స్ దూరంగా ఉండటం, మన శరీరంలో ఉన్నటువంటి ఆ విషతుల్యమైన ఆహారాలను నిర్మూలించటం, లేదా ఈ మనకున్న చెడు అలవాటైనటువంటి డ్రగ్స్, ఆల్కహాల్, శరీరానికి హాని చేసే అలవాట్లకు డిటాచ్ అయిపోవడం. మన అందరిలోని ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ కూడా స్వస్తి చెప్పటం.